హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం చూపిస్తున్నాను పిల్లల్ని తీసుకురావడం దింపేయడం గురించి. ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి చిన్న బాబునైతే తీసుకొచ్చేసాను అనమాట. వాడిని గేట్ ముందు దింపేసి వాడి బ్యాగ్ వాడికి ఇచ్చి, చూసారా కొద్దిసేపట్లో మిస్ అవుతుండే, వాడి బ్యాగ్ వాడికి ఇచ్చి వాడికి అయితే పైకి వెళ్ళమన్నాను. ఎందుకంటే పాప ఇంట్లో ఉంటుందని చెప్పాను కదా, అందుకోసమని. ఇంకా వేరే వాళ్ళకి ఎక్కసేపు చెప్పలేము, తనని ఒంటరిగా ఎక్కసేపు వదిలేయలేను కదా, వాడికి వీడికి 15 మినిట్స్ గ్యాప్ అనమాట. ఇంకా వాడిని అయితే ఇంట్లో దింపేసి నేను మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చూసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుండొచ్చు కదా, అందుకే నా లైఫ్ స్టైల్ ఒకసారి చూపిద్దామని. ఫర్ ద ఫస్ట్ టైం రోడ్ పైన కూడా కెమెరా యూస్ చేస్తున్నా అంటే నాకు షాక్ అవుతాం. ఫోన్ పెట్టుకోపోవడమే కష్టమైన నాకు వీడియో షూట్ కూడా చేస్తున్నా అంటే ఇంకా చాలా కంగారు. ఇంకా ఇవాళ మా పిల్లలకైతే పేపర్స్ ఇచ్చారంట. ఇంకా మా పెద్దబాబు దారంతా అదే చూడండి. నాకైతే ప్రతిసారి అదే చెప్తానులేండి, దానివల్ల అలవాటు అయిపోయింది. ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిన, ప్రోగ్రెస్ కార్డ్ కంటే ముందు పేపర్స్ ఇస్తే, అమ్మా నాకు 10 వచ్చాయమ్మా, అమ్మా నాకు 15 వచ్చాయమ్మా, అమ్మ నాకు 20 వచ్చాయి కానీ ఇది 10 మార్క్స్ కట్ చేసిందని, ఇంకా స్కూల్లో జరుగుతున్న కబుర్లన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నమాట. అయితే మమ్మీ నాకు స్వీట్ చెయ్యి, పాయసం చెయ్యి అని అడుగుతూ ఉన్నాడు. లేదు నేను చెయ్యను, అసలు నీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అని నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఇంకే చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ పాయసం చెయ్యట్లేదని మీకు చెప్తున్నాడు అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నట్టే. ఇంకా సరే పేపర్స్ ఇచ్చారన్నారు కదా, తీసి ఇవ్వండి అమ్మ చూస్తాను అంటే తీస్తున్నాడు. ప్రతిసారి బాగానే వస్తాయని, మార్క్స్ గురించి కాదు కదా పేరెంట్స్ది అభిప్రాయం, వాడు చదవగలగడం గురించి నా ఒపీనియన్ అన్నమాట. చదువుతాడు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. మార్క్స్ ఎందుకంటే చూసే వాళ్ళకి ఎవరికి నాకు తెలివి ఉంది అని చెప్పక్కర్లేదు కదా, అలా చెప్తే ఎక్కువైపోతుంది. ప్రతి వాడికి పేపర్ మీదనే కావాలి, ఎలా అన్నది ఎవరికి అక్కర్లేదు, పేపర్ మీద ఉండాలి ఒక ప్రూఫ్. ఆ మార్క్స్ అన్నది వాడి బ్రెయిన్ అన్నది ఆ పేపర్ డిసైడ్ చేస్తుంది అన్నమాట చాలామందికి. సో దట్ ఇక్కడ కూడా ఉండాలని చెప్తున్నాను అనమాట. 24.5, 23 అన్నిట్లలో ఆల్మోస్ట్ అంతే. 24.5, 23, 24.5 వచ్చినాయి. దీనిలో ఒక్క దాంట్లో మ్యాథ్స్లో 24 వచ్చినాయి అన్నమాట. వింతగా అదే నాన్న అందులో 25 కదా రావాలి, లాస్ట్ టైం వచ్చినట్టే, ఎప్పుడు వచ్చినట్టే అంటే బెంచ్ ఎక్కాడంట. పేపర్స్ ఇవ్వగానే వాడు మార్క్స్ వాడు చూసుకొని బెంచ్ ఎక్కి దుంకులాడాడు. అందుకే దీది టక్కున కట్ చేసేసింది అన్నమాట. ఇది మా చిన్న బాబుది అనమాట. ఇంగ్లీష్లో 24.5 వచ్చింది. బాగా తక్కువ అంటే ఇది తెలుగు అన్నమాట. తెలుగులో షా రాయలేడు, మిస్ చేసింది. ఇది హిందీ పేపర్, చాలా తక్కువ వచ్చింది. అసలు నేను చాలా వింతగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకో కూడా చూపిస్తాను చూడండి మీకు. అంటే అవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నమాట. కొన్ని వాడు కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఫస్ట్గా రావాలి కానీ వాడు రాశాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, ఎందుకు డాడీ అలా చేసావంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్తాడు. కొన్ని కన్ఫ్యూజ్ అవుతారులేండి, ఎందుకు చదువుతాడు కానీ కన్ఫ్యూజ్ అవుతారు చిన్నపిల్లలు. ఇంగ్లీష్లో బీకి డీకి, ఇగో ఇక్కడ తాకి కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇటువైపు ఇచ్చేది ఇటువైపు ఇచ్చాడు, దానివల్ల ఇక్కడ కాకి మధ్యలో అది ఇవ్వడం మర్చిపోయాడు. కొన్ని ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే జంబుల్ లెటర్స్ ఫుల్గా కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట. నేను అడిగినప్పుడు ప్రతిదీ కరెక్ట్ చెప్పాడు. ఎందుకు డాడీ అలా అంటే ఏమో అని చెప్తున్నాడు అనమాట. ఇంకా దానికి ఏం చేయలేం కదా, ఇలా చేయొద్దు డాడీ, బాగా గుర్తుపెట్టుకోవాలని. ఇక్కడ మ్యాథ్స్లో అయితే భలే వింతగా నేను అడిగినప్పుడు 69 అని చెప్పాడు, అక్కడ 67 వేశాడు. కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు మా చిన్న బాబు. మా పెద్ద బాబు ఏమో హడావుడ్లో వదిలేస్తూ ఉంటాడు, అయిపోయింది రాసేసాను అనుకొని వదిలేస్తాడు. అక్కడ ఫాల్స్ అనమాట, ట్రూ రాశాడు. అది కూడా చూపిస్తాను మీకు. చిన్న గ్యాప్లో పోయిందనమాట. బిఈ ఇంచుమించు దగ్గరగా ఉన్నాయి కదా, అందుకే వాడు ట్రూ రాశారు. 2 ఆర్ ఈక్వల్ అంటే కాదు అని చెప్పాలి కదా, బిల్డింగ్ బి అండ్ బిల్డింగ్ ఈఆర్ ద సేమ్ హైట్ అన్నప్పుడు వాడు ట్రూ రాశారు. ఫాల్స్ చిన్న ఒక్క లైన్ ఆఫ్తో పోయిందన్నమాట. అలా ప్రతిదీ చూసి వాడు చేసిన తప్పులేంటి ఒప్పులేంటి అని చెప్తున్నాయి. ఇక్కడ డాక్టర్ స్పెల్లింగ్ చూడండి, అక్కడే ఉన్న వాడు ఓకి బదులు ఈ రాసేసాడు, దానివల్ల కూడా 1 మార్క్ పోయిందనమాట. 24 రావాల్సిన దగ్గర. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్, మోర్ ఇండోర్ ప్లాంట్స్,
మోర్కి ఈ రాయలేడు. అలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పోయిందనమాట. ఇంకా వాళ్ళకి చెప్పి ఇలా చేయొద్దని చెప్పి ఇంకా పాయసం అయితే పెట్టేశాను. నిన్న తినలేరు అనమాట ఎవరు, అదే ఫ్రిడ్జ్లో పెట్టాను. వాళ్ళ కోసం పెడితే వాళ్ళు తింటున్నారనమాట. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అని చెప్పాను, స్వీట్స్ చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళిద్దరు అయితే తింటున్నారు. మా అమ్మాయికి చూడండి, చిన్న బిస్కెట్ కాంచి మీరు నమ్ముతారో లేదో కానీ చిన్న బిస్కెట్ కూడా తినిపించాల్సి వస్తుంది. సగం బిస్కెట్ తిని మళ్ళీ వదిలేస్తుంది ఖచ్చితంగా, కింద పడేసాడు. ఇంకా మొక్కి వాడే తినేస్తున్నాడు చూడండి. కానీ ఎందుకు అలా నాకు ఇప్పుడు కంగారు. అదే స్కూల్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. స్కూల్కి వెళ్తే తినకుండా మారాం చేస్తే టీచర్స్ ఏమన్నా అంటారా, తినకుండా లంచ్ బాక్స్ తెచ్చేస్తుందా, టైం అయిపోయాక ఎవరు తినిపిస్తారు అని అదో కంగారు అనమాట. చిన్న బిస్కెట్తో సహా మా హస్బెండ్ చెప్తారు తను అలవాటు పడిపోతుంది, లే నువ్వేం కంగారు పడకని. కానీ ఏం తింటుందో ఏమో అని ఎప్పుడు భయం వేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా రిమోట్ కార్కి ఛార్జింగ్ లేదు, రిమోట్తో అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఛార్జర్ వైర్ దొరికినప్పుడు రిమోట్ దొరకట్లేదు, రిమోట్ దొరికినప్పుడు ఛార్జర్ వైర్ దొరకట్లేదు అనమాట. అలా సాగిపోతూ ఉంది. ఇంకా వాళ్ళైతే సేమియా తిని కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారు. నేనైతే ఇంక ఇల్లు ఊకేసుకుందాము, మళ్ళీ చదువు మొదలెట్టేసామనుకో ఆరయిందనుకో మళ్ళీ ఇల్లు ఊక్కోలేము కదా అని చెప్పి నేనైతే ఇంక ఇల్లంతా ఊకేసుకుంటున్నాను నీట్గా. బియ్యం సంచులు ఏమేసామో కానీ మా పిల్లలు దుంకుడికే సరిపోతుంది, దిబ్బర్ దుంకుతూ ఉన్నారనమాట. ఇంకా చాలా చెత్త అయితే పడింది. వాళ్ళు వచ్చి బ్యాగ్స్ చూపించడమేమో కానీ అందులో షాక్మర్లో నుంచి పెన్సిల్ బాక్స్లో వేసుకుంటారంట, పెన్సిల్ షార్ప్ చేసి అదంతా ఇంట్లోనే పోస్తారు. చాలా డస్ట్ వస్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ అంటూ ఉంటాడు, ఇది చెప్పనా అది చెప్పనా అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. వచ్చాడంటే ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటాడు నా పెద్ద కొడుకు అయితే. పడుకున్నంతసేపు తప్ప మిగతా టైం అంతా మాట్లాడతాడు నా అలాగే. నేను చిన్నప్పుడు చాలా నార్మల్గా ఉండేదాన్ని, కానీ తర్వాత కొద్ది ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే నేను కూడా విపరీతంగా మాట్లాడతాను. బట్ అందరితో మాట్లాడతానని చెప్పను, నా కంఫర్ట్ అనిపించిన వాళ్ళతోటి నేను మాట్లాడుకుంటాను. ఇప్పుడు నా కొడుకు కూడా అందరితో మాట్లాడాడు, వాడికి నచ్చి వాడితో ఎవరైతే మాట్లాడతా అంటారో వాళ్ళతో మాత్రమే మాట్లాడతారనమాట. మళ్ళీ మాట్లాడుతున్నాను అందరితో పడితే ఎవరితో వాళ్ళతో అంత వినడంతో కూడా అంత చెప్పారనమాట. మనోళ్ళు అని మనం చెప్తే వాడికి నచ్చి అప్పుడు తప్ప మిగతా అప్పుడైతే మాట్లాడు. ఇంకా నేనైతే మొత్తం అయితే ఊకేసుకుంటున్నాను. బయట కూడా నేను ఊపుతూ ఉంటాను. మా పక్క నాకు వచ్చేసింది అనమాట. ఇంకా కంగారులో కెమెరాకి అడ్డెళ్ళి ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేసుకొని నేను మిగతాదంతా ఊకేసుకున్నాను. ఇంకా మా చిన్న బాబుకి పొద్దున పెన్సిల్ అడిగాడు, మా పెద్ద బాబుకి ఇచ్చాను, చిన్న బాబుకి ఇవ్వలే, వాడు దాంట్లో చిన్నది ఉండే అనమాట. సరే ఈవినింగ్ ఇస్తానులే అంటే ఇంక ఇప్పుడు అదే కావాలంట. సరే అని నటరాజ్ అడుగుతుంటే లేదు అప్సరా ఉందన్నాను. ఇంకా వాడైతే తీసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఏదో కొత్త పెన్సిల్స్ ఇస్తే ఎంత హ్యాపీ. ఇంకా మా పాపకు వాకింగ్ చేయి చాలా రోజులు అవుతుంది ఈ మధ్య. మీ సేవ స్కూల్ అడ్మిషన్ కోసం తిరుగుతూ ఉండి పట్టించుకోవట్లేదు. ఇంకా వాకింగ్ అయితే చేపిస్తున్నా. నేను ఇటు ఈమెను కాన్సన్ట్రేట్ చేస్తే అటు ముచ్చట్లు పెడుతుంది. బుక్కులు ముందే ఉంటాయి తెరుచుకొని, చూడకపోతే మాత్రం అది కాల. అదే మళ్ళీ నేను లేకపోతే బాగా చదువుకుంటారు, మళ్ళీ అబద్ధం ఎందుకులేండి. నేను ఇంక అక్కడ లేను, మీద అయిపోవాలని నేను చెప్పి పక్కకు జరిగితే వాళ్ళు బాగా చదువుకుంటారు. అలా పక్కన ఉంటే మాత్రం ఇలాగే చేస్తారు. ఇంకా చదువుకొని కాసేపు అయితే మేము టీవీ చూసామనుకోండి, అయిపోగొట్టేసుకొని ఇంకా మా హస్బెండ్ వచ్చాక టీ అయితే పెడుతున్నాను. చూడండి తెలివి, వీడియోలో చూస్తూ పోసాను, అలా పాలు సరిపోలేదు, మళ్ళీ అలా షిఫ్ట్ చేసుకొని టీ అయితే పెడుతున్నాను అనమాట. మా బావ అయితే ఫేస్ వాష్ చేసుకోనికి వెళ్ళారు. ఆయన చేసుకొని వచ్చేలోపు టీ అయితే మరిగిపోతుంది. పిల్లలైతే టీవీ చూస్తున్నారు. ఇవాళ అయితే నేను ఫ్రైడే కాబట్టి మార్కెట్కి వెళ్తానే చెప్పాడు మా ఆయన కూడా. నిజమే అనుకున్నా వెళ్తాడని, కానీ వెళ్ళలేదు. ఇటు పక్క అయితే టీ మరుగుతుంది. తీరా ఏం చేద్దాం అనుకుంటే ఆయన చెప్పలేదు. నేనైతే ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా చెప్తూ ఉన్నారనమాట, సిగ్నేచర్స్ పెడుతూ. భలే మురిసిపోతాడు మా ఆయన. అంత సాటిస్ఫాక్షన్ నాకు ఉండదు, కానీ మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అలా పిల్లల మార్క్స్ చూసి. తర్వాతకి మా చిన్నోడికి అందులో హిందీ చూపించాను కదా, దాని గురించి చెప్తూ ఉన్నాడు. డాడీ ఎందుకు బెటా కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఏమైంది, అట్లా చెయ్యొద్దు డాడీ, చూసుకోవాలంటే చెప్తున్నాను అనమాట. నాన్న ఇంకోసారి ఇలా తేను, ఫుల్ మార్క్స్ తెస్తాను, ప్లీజ్, లవ్ యూ, అవంతా అనమాట. ఇంకా నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నా అన్నాను కదా, అందులో కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్నా. జస్ట్ అలా పోయి ఇలా వచ్చే వరకు పొంగిపోయింది.
విపరీతంగా మూత ఎగిరి కింద పడ్డది. ఇంతగా మూత ఎగిరి కింద పడ్డం ఏంటో నాకు అర్థం కాలే. అలా జరుగుతుంది అంటారా? జరుగుతుంది, మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే షాక్ అయినా ఏం జరిగిందని. మూత పడినాక చప్పుడు వినొచ్చింది అనమాట. పొయ్యి అయితే సిమ్లోనే పెట్టాను కదా అని పొంగుతుందని ఐడియా ఉంది, కానీ మూత పడి కింద పడే అంత పొంగుతుంది అనుకోలేదనమాట. ఇంకా కొద్దిసేపు ఉడికాక టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొంచెం చింతపండు వేసి ఉడకబెడుతున్నాను. ఇంకా అది ఉడికేస్తూనే ఉంది. ఇటు పక్క తోమిన గిన్నెలు ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను అన్నమాట. ఈవినింగ్వి కాదులేండి, పొద్దునవి. ఈవినింగ్వి ఇంకా అట్లలాగే ఉన్నాయి. లంచ్ బాక్సులు గిట్లా అవన్నీ తోముకోవాలి. మార్నింగే అన్నీ తోమేసుకున్నా కదా. ఇంకా సరే పప్పు అయితే ఉడుకుతుంది కదా అని ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేద్దామని కడిగి పెడుతున్నాను అనమాట. ఇందులో రాళ్ళు అవేం లేవు, కానీ పంట బియ్యం కదా, నల్లగానే ఉన్నాయి కొన్ని బియ్యం, మరకలే అనుకుంటా అవి. ఇంకా కడిగేసుకొని నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. పొయ్యి మీద పెట్టుకొని గిన్నెలు ఉన్నాయి, 2 పొయ్యిల మీద 2 ఉన్నాయి కదా. ఒక పొయ్యి మీద పప్పు ఉడుకుతుంది. ఇంకా కొంచెం పెసరపప్పుకి కుక్కర్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంతకుముందు కూడా లాస్ట్ టైం ఒక 2-3 వీడియోస్లో చెప్పినట్టున్నా నాకు కుక్కర్ తోమడం అంటే భలే బెజార్ అని. కానీ ఈ మధ్య ఏంటో టమాటో పులావ్లని, పుదీనా పులావ్ అని, మిల్ మేకర్ పులావ్ అని కుక్కరే వాడాల్సి వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ పొద్దున కూడా కుక్కరే వాడాను, టమాటో పులావ్ చేశాను. అందుకోసమని ఇంక ఇప్పుడు ఈ పెసరపప్పుకు నేను వాడలేనని చెప్పి గిన్నెలో ఉడకబెడుతున్నాను అనమాట. అందుకే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందులో సిమ్లో పెట్టాలి కదా, పెద్ద మంట పెడితే అది పొంగిపోతుంది అనమాట. ఇంకా అక్కడ దాకా గారినాయి చూడండి వాటర్ అయితే. వంట అంతా అయినాక కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే 2 బర్నర్స్ వేడివేడిగా ఉంటాయి కాబట్టి నేను వాటిని ఏం చేయట్లేను. ఇంకా ఒక పక్క అయితే గిన్నెలు తోమేసుకున్నాను అనమాట. అన్నం ఉడికింది గిన్నెలు తోముకునే లోపు. ఇంకా గంజి వంపేసుకొని పప్పు తాలింపు వేసుకోవాలి. ఈలోపు అయితే మార్కెట్ పోతుంటే మా అమ్మాయి వెళ్ళనివ్వలేదనమాట. నాతో నేను వస్తాను. ఇద్దరిని తీసుకొని వెళ్తాడు మా ఆయన మార్కెట్కి. నేను ఒక్కరిని తీసుకొని కూడా వెళ్ళలేను. ఇది ఒక్కరినేంటి, అసలు ఎవ్వరూ లేకుండా నేను మార్కెట్కి వెళ్ళలేను. మార్కెట్కి వెళ్తే నాకు విపరీతంగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. అన్ని కూరగాయలు చూస్తే ఏం కొనాలో నాకు ఐడియా రాదు. ఇంట్లో కూర్చొని ఏం కొనుక్కరావాలో చెప్తాను, కానీ అక్కడికి వెళ్ళి ఏం కొనాలో నేను డిసైడ్ అవ్వలేను అనమాట. ఇంకా పప్పు అంతా ఉడికినాక కొంచెం కలర్ కోసం కొంచెం కారం పొడి వేసి, ఉప్పు వేసి, తాలింపు వేసి పెట్టేశాను. పప్పు అయితే రెడీ అయిపోయింది. తాలింపు వేసే ముందే ఇంకా అదే గిన్నెలో పాపడాలు వేయించినాక తాలింపు వేసాను అనమాట. అన్నీ రెడీ. ఇంకా రేపు మిల్ మేకర్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మా పెద్దోడితో కింద షాప్లో పుదీనా, మిల్ మేకరు, కర్డ్, దానికి కావాల్సిన మసాలాలు, బ్రేక్ఫాస్ట్కి ఉప్మా రవ్వ అయితే తెప్పించుకున్నాను అనమాట. వాడు కింద షాప్కి వెళ్తాడు, కానీ ఆ పక్కనే ఇంకో షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడ కొంచెం అంత బాగా ఉండదు. సో వాడు వెళ్ళనంటే వెళ్ళను అన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న కింద ఇప్పించి వాడు తెచ్చాడనమాట. ఇంకా తర్వాతకి నేనైతే ఇదంతా ఎండిపోయిందనమాట. వంట దానిపైనే చేశాను కదా, మాడిపోయినట్టయితే వాటర్ వేసి పెట్టాను. ఇంకా మేమందరం అయితే కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నాము. మా అమ్మాయి చూడండి ఉత్తన్నమే తింటుందంట. లేదు పప్పు వేసుకుంటే పప్పుడే వేస్తాను. ఇంకా మా డాడీను, మా చిన్నోడు, నేను మాత్రం టమాటో పులావ్ వేసుకొని తిన్నాము. పొద్దుడిది కొంచెం ఉంటే వాళ్ళు ఎవరికి వద్దంట. ఆ తర్వాత మళ్ళీ వైట్ రైస్ వేసుకొని తిన్నాము. ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. నానిపోయింది కదా అని చెప్పి దాన్ని మొత్తం తుడిచేసుకొని నీట్గా అయితే చేసేసుకుంటున్నా. గిన్నెలు ఇప్పుడు తిన్నవైతే తోమట్లేను నేను. ఇంకప్పుడు ఉత్తి స్టవ్ క్లీన్ చేసేసుకొని మిగతా పనులన్నీ కంప్లీట్ అయినాయి. ఇంకా పక్కలేసుకొని పడుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.